గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అనిల్. ఈ వీడియోలో మనం స్టూడెంట్ అకామిడేషన్ గురించి తెలుసుకుందాం. అసలు మనం మాస్టర్స్ అవ్వగానే మనకు అకామిడేషన్స్ ఎలా ఎలా ఫస్ట్ తెచ్చుకోవాలి, ఇక్కడ వచ్చాక మనం జెన్యునా కాదా అని ఎలా వాళ్ళని మనం బిలీవ్ చేసుకోవాలి. ఇలా మీకు ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అసలు ఎట్లా అకామిడేషన్ ఫైండ్ చేసుకున్నాము, అసలు మాకు ఎలా అకామిడేషన్ అనేది అవైలబుల్ అని తెలిసింది, ఇంకా మీకు ఎట్లా తెలుసుకోవాలి, మీరు కూడా ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్గా ఇండియాలో ఉన్నప్పుడు ఏ కంట్రీ ఉన్నా కానీ మీకు ఎట్లా సెర్చ్ చేసుకోవాలి అనే దానికి ఈ వీడియోలో మీకు సింపుల్ స్టెప్స్లో నేను గైడ్ చేస్తాను. ఇక్కడ ఎట్లా ఉండాలంటే మనం మనం కన్సల్టెన్సీకి వెళ్తాం కదా, ఫస్ట్ వాళ్ళకి మనం అడగాలి, మనకు మీ సైడ్ నుంచి ఏమైనా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారా అని ఎలా ఫస్ట్ అడిగి తెలుసుకోండి. తర్వాత వాళ్ళకు అసలు ఇక్కడ మీరు ఎట్లా ప్రొవైడ్ చేస్తారు అనేది ఒక క్లారిటీ పైన మీరు రండి. తర్వాత ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీకి అయితే వెళ్తున్నారో, మీరు ఇక్కడ పోయిన వాళ్ళు సీనియర్స్ వాళ్ళ కాంటాక్ట్స్ అయినా, లేకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళని ఇట్లా పింక్ చేయండి వాట్సాప్లో. ఇక మా అకామిడేషన్ కానీ చూస్తున్నాం, ఈ యూనివర్సిటీ మాది, మీ దగ్గరలో ఏమైనా అవైలబుల్ ఉంటే నాకు ఇన్ఫామ్ చేయండి అని తెలుసుకోండి. నెక్స్ట్ ఇంకో స్టెప్స్ అంటే ఇప్పుడు మనకు యూనివర్సిటీ కొన్ని గ్రూప్స్ ఉంటాయి. మీకు కుదిరితే ఆ గ్రూప్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఆ గ్రూప్ లింక్ సెండ్ చేసుకొని అందులో జాయిన్ అవ్వండి. ఇక్కడ ఎట్లా అంటే ప్రతి ఒక్కళ్ళు వేరే వేరే ప్లేసెస్కి రిలోకేట్ అవుతుంటారు. అప్పుడు ఏంటంటే వాళ్ళ గ్రూప్స్లో అనేది అప్డేట్ పెడుతూ ఉంటారు, ఇట్లా మేము అకామిడేషన్ ఇక్కడ అవైలబుల్ ఉంది, మేము వేరే ప్లేస్కి మూవ్ అవుతున్నాం, ఎవరైనా ఉంటే టెంపరీ రెసిడెంట్ ఆర్ మేము లీజ్ ట్రాన్స్ఫర్ ఇట్లా చేద్దామని వాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లా మీరు ఇక్కడ అకామిడేషన్స్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా మనం కొన్ని జెన్యునా లేదా అని మనకు నమ్మకం ఉండదు, అందుకోసం ఏం చేసుకోవాలి, మీకు తెలిసిన ఏమైనా కాంటాక్ట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఆ ప్లేస్కి వెళ్ళి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి రమ్మని చెప్పాలి. ఇక్కడ ప్రతి ప్రాపర్టీ మనం తీసుకునేటప్పుడు జాగ్రత్త చూసి తీసుకోవాలి. అండ్ మనం ప్రతి దాంట్లో ఇన్స్పెక్షన్ అనేది కంపల్సరీ. వితౌట్ ఇన్స్పెక్షన్ మనం ప్రాపర్టీ తీసుకున్నాం అనుకో, ఇంకా అక్కడ మనం పేమెంట్ చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేము వచ్చినప్పుడు అయితే మాకు తెలిసిన ఒక గ్రూప్లో డీకిన్ గ్రూప్, మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండే, ఆమె ద్వారా మేము ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత అందులో డైలీ పోస్ట్ చేస్తుండే, ఈ రూమ్ అవైలబుల్ ఎట్ దిస్ లొకేషన్. ఇలా మేము చూసి మేము యాక్చువల్గా వచ్చినప్పుడు మేము మొత్తం 5 మెంబర్స్ వచ్చినాము. మేము 2 మెంబర్స్కి ఒక్క రూమ్ షేరింగ్ అని వేసుకున్నాము. ఇట్లా మీరు కూడా గ్రూప్లో వస్తే మీకు అడ్వాంటేజ్ ఉండొచ్చు. నార్మల్గా ఒకరిద్దరికి అయితే ఎక్కడైనా అకామిడేషన్ అనేది సింపుల్గా దొరికిపోతుంది. కానీ ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ పెరుగుతారో అందరికి ఒక దగ్గర అంటే కష్టం అవుతుంది. మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండే మాకు కొంచెం డిఫికల్టీ అయింది, కానీ మేము కూడా కొంచెం బాగానే సెర్చ్ చేసినాం. అంటే మాకు అరౌండ్ డిసెంబర్ 9 అట్లా వీసా వచ్చింది. వీసా నుండి ఇక మేము ఎవ్రీడే ఇక సెర్చ్ చేస్తుండే అక్కడ ఎక్కడికి అకామిడేషన్ దగ్గర ఉంటుంది మా యూనివర్సిటీకి దగ్గరలో. ఇక మేము గూగుల్లోనే డైరెక్ట్ వాళ్ళ లొకేషన్ చెప్తే ఆ లొకేషన్ సెర్చ్ చేసి యూనివర్సిటీకి మన లొకేషన్కి ఎంత డిస్టెన్స్ ఉంది అని చెక్ చేసుకుంటుండే. ఇలా మనం అకామిడేషన్స్ అనేది ఇట్లా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఇంకా వేరే వేస్ అంటే కొన్ని సైట్స్ ఉంటాయి, ఫ్లాట్మేట్స్ అని, ఇంకా కొన్ని చాలా సైట్స్ కూడా ఉంటాయి, వాటి ద్వారా కూడా మనం బుక్ చేసుకోవచ్చు. కానీ అందులో ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. కొందరు అయితే వీక్లీ రెంట్, మా క్యాంపస్ అనేది సిటీ దగ్గరలో ఉంది, మెల్బోర్న్ సిటీ క్యాంపస్. అక్కడైతే వీక్లీ రెంట్ 720 వరకు ఉంది. ఎందుకు మనకు అంటే మన బడ్జెట్ని బట్టి. మేము ఇప్పుడు ఉండే అకామిడేషన్స్లో అయితే మేము ముందు ఉన్నది బ్లాక్బర్న్ నార్త్లో, అక్కడ పర్ మంత్ $520 ఉంటుండే ఎక్స్క్లూడింగ్ బిల్స్. ఇప్పుడు మేము ఇప్పుడు ఉంటున్న అకామిడేషన్ 8 ఓగండా స్ట్రీట్, బర్వుడ్. ఇక్కడ ఎంత అంటే మేము 2 డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము, అందులో మేము 5 మెంబర్స్ షేర్ చేసుకుంటున్నాము. ఇందులో అయితే మాకు అరౌండ్ 600 వరకు మొత్తం ఇంక్లూడింగ్ బిల్స్ అన్నీ అయిపోతుంది. అంటే మనకు అకామిడేషన్స్ అనే డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. మనకు సింగిల్ రూమ్ ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, త్రిబుల్ బెడ్రూమ్, 4 బెడ్రూమ్స్, ఇంకా 5 బెడ్రూమ్స్ ఉంటుంది. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని రెంట్ అనేది డివైడ్ అయిపోతుంది. అందులో మనం మొత్తం రెంట్ బై పర్సన్స్ ఎంత డివైడ్ చేసుకోవాలి. అంటే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే అంటే ఇంక్లూడింగ్ బిల్స్ ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో అంటే మనమే బిల్స్ పే చేసుకోవాలి. ఇలా మనం అకామిడేషన్ని సెర్చ్ చేసుకొని ఇలా మనం ఓకే చేసుకోవచ్చు. ఇంకా కొందరు తెలియకుండా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ అవుతుంటే మీరు కింద కామెంట్లో పింక్ చేయొచ్చు, ఉన్నాయి కొన్ని, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను.
ఇంకా మీరు ఏ యూనివర్సిటీ ఉంటే ద నియరెస్ట్ లొకేషన్ చూసుకొని అకామిడేషన్ తీసుకోవడం వల్ల మీకేందంటే ట్రావెలింగ్‌కి అయితే ప్రాబ్లమ్ ఉండది. పోయి సింపుల్‌గా రావచ్చు. ఇంకా మనకేందంటే అకామిడేషన్‌లో కొన్ని స్కామ్స్ కూడా ఉంటాయి. చూసుకోండి ఒకసారి. కన్ఫర్మ్‌గా ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తా అంటున్నారో వాళ్ళని ఒకసారి క్లియర్‌గా కాంటాక్ట్ అవ్వండి. అడిగి ఫోన్‌లో క్లియర్‌గా అప్పుడే. అసలు బాండ్‌కి ఇంకోటేందంటే మనం ఇండియాలో ఎక్కడైనా మనకు మా హాస్టల్ కాకుండా సెపరేట్‌గా రూమ్ రెంట్స్‌కని వెళ్తుంటాం కదా! చాలామంది ఉంటారు. మనం హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అందరూ రూమ్ రెంట్స్‌కే ఉండేది. నేను కూడా ఉన్నప్పుడు అక్కడ ఉంటుండే. అక్కడ ఏంటంటే కొన్ని ప్లేసెస్‌లో అడ్వాన్స్ తీసుకుంటారు. కొన్ని ప్లేసెస్‌లో అడ్వాన్స్ తీసుకోరు. కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీ అడ్వాన్స్ తీసుకుంటారు. మనం గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ టైం వస్తున్నామంటే బాండ్ అమౌంట్ అంటే అడ్వాన్స్ అది ప్లస్ రూమ్ రెంట్ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఆ టైంలో వాళ్ళు నీకు రిమైనింగ్ మన బాండ్ అమౌంట్ అనేది ఉంటుంది కదా, అది వాళ్ళు ఇచ్చేస్తారు. మనం ఏమైనా ప్రాపర్టీస్ కానీ ఏమైనా బ్రేక్ చేసినా ఏదైనా ఏమైనా మనం డ్యామేజ్ చేసే ఉంటే వాళ్ళు కట్ చేసుకుంటారు. ఆర్ఎల్స్ వాళ్ళు మనకు మన అమౌంట్ అనేది మనకు రిఫండ్ ఇచ్చేస్తారు. ఇంకెట్లున్నాయంటే అకామిడేషన్స్లో మనకు కొన్ని మన కమ్యూనిటీస్ లాగా ఉంటాయి. ఒకటే దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఇల్లులు ఉంటాయి. మనం అందులో కూడా ఉండొచ్చు. కొన్ని హాస్టల్ టైప్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే మనం ఇండియాలో ఉన్నట్టు పక్కన అసలు ఎవరు పట్టించుకోరు. మనం ఉన్నామా అంటే మనమే ఉంటాము. అసలు పక్కోళ్ళు ఇప్పుడు పక్కన ఇల్లు వాళ్ళు ఉన్నా కానీ మనకు వాళ్ళ సంబంధం ఉండదు. మనం ఇంట్లో మనం రావాలి, మన పని మనం చేసుకోవాలి. ఇక్కడ అట్లా ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. మీకైతే మీ యూనివర్సిటీ దగ్గర అసలు డిఫరెంట్ లొకేషన్స్లో ఏ లొకేషన్లో అవైలబుల్ ఉందో దాని ప్రకారం చూసుకొని మీరు చూస్ చేసుకోండి. అకామిడేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్‌లో రాగానే చాలా కష్టమనే ఉంటుంది కానీ మీ గ్రూప్స్ ఉండడం వల్ల కాంటాక్ట్స్ తోటి మీరు సింపుల్‌గా సెర్చ్ చేసుకోవచ్చు వాళ్ళను. ఇంకోటి చాలామంది అంటే వాళ్ళ రూమ్ ఫోటోస్ పెడతారు. వీడియోస్ అప్లోడ్ పెడతారు అందులో గ్రూప్స్‌లో. మీరు చెక్ చేసి వాళ్ళను డీఎం చేయొచ్చు. డీఎం చేసి మాకు ఇట్లా రూమ్ కోసం సెర్చ్ చేస్తున్నాము. మాకు అవైలబిలిటీ ఏమైనా ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళని మీరు క్లియర్‌గా అడిగి తెలుసుకోవచ్చు. ఫీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చెప్పినా కదా ఇందాక సింగిల్ బెడ్‌రూమ్స్ అనేది. మీరు సింగిల్ పర్సన్‌కి అయితే ఒక రెంట్ ఉంటుంది. 2 షేరింగ్‌కి అయితే ఒక రెంట్ ఉంటుంది. మీరు ఏదైనా ఫస్ట్‌లో తీసుకునేటప్పుడే అన్నీ తెలుసుకోండి. ఇంకా మనకు ఆ రూమ్‌లో అన్నీ ఉన్నాయా లేదా అని అడగండి. ఫుల్లీ ఫర్నిచర్డా లేదా అని కనుక్కోండి. ఫ్రిడ్జ్ కానీ, మైక్రోవేవ్ కానీ, వాక్యూమ్ క్లీనర్ కానీ, బెడ్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయా లేదో కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే మీరు అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకొని తీరా ఇక్కడ వచ్చాక అసలు అకామిడేషన్‌లో ఏం లేదు అని చూస్తే మీకు ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఇక్కడొచ్చి మీరు ఇంకా ఆ టైంలో అవన్నీ తీసుకోవాలంటే మీకు చాలా రిస్క్ అయిపోతది. మీరు ఏది బ్లైండ్‌గా నమ్మకుండా క్లియర్‌గా అసలు ఫస్ట్‌లో ఫోన్‌లోనే మీరు మాట్లాడేటప్పుడైనా, వీడియో కాల్ అయినా ఏదైనా గానీ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అసలు ఇట్లా ఇట్లా ఉంటాయి. ఇవన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయా? లేదా? మాకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్‌గా కనుక్కోండి. ఇంకా మీకు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ పెట్టొచ్చు. నేను దానికి తగ్గట్టు మీకు రెస్పాన్స్ ఇస్తాను. ఏముంటే మీరు ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లెట్స్ మీట్ యూ ఇన్ అనదర్ వీడియో.